మీకు కూడా ఇలాగే అనిపిస్తే నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫుల్గా కుమ్మేసి నెక్స్ట్ డే ఏదైనా లైట్గా కమ్మగా తిందాం అనిపించి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు అన్ని రకాల కూరలు ఉండి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ కూర చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. క్యాబేజీ, ఆలు, చిక్కుడుకాయ, క్యారెట్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని చిల్లుల గిన్నెలో పెట్టేసి రైస్ కుక్కర్లో అడుగున వాటర్ పోసేసి ఆవిరి మీద బగ్గించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు గింజలన్నీ వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుని పసుపు, ఉప్పు వేసేసుకుని ఉంటే కనుక బఠానీ వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు బాగా పచ్చి బఠానీ దొరుకుతున్నాయి కాబట్టి ఇవి ఒలిచి వేసేసుకుని తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేసి బాగా కలిపేసుకుని పచ్చి కొబ్బరి తురుము ఉంటే కనుక వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి తురుము వేస్తే కమ్మటి టేస్ట్ ఉంటుంది అనమాట. దీనిలో కారాలు, మసాలాలు ఏమీ లేవన్నమాట. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేస్తే అద్భుతంగా ఉండే కమ్మని మిక్స్డ్ వెజిటబుల్ కూర రెడీ అండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి అన్నిటి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.